ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితుల్లో, ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌లోనండి అసలు ఏమిటి జరుగుతున్న పొరపాట్లు ఒక 3 చెప్పండి? ఒకటండి స్లీప్. ఓకే. స్లీప్ 100%. ఇప్పుడు నేనేమంటానంటే డే మొత్తం అలిసిపోతారు. బెడ్ ఎక్కుతారు పడుకోవడానికెళ్ళినప్పుడు. బెడ్ మనం ఎక్కుతూ మనతో పాటు ఇంకో వస్తువుని కూడా ఎక్కిస్తున్నాం. సెల్ ఫోన్. మొబైల్. తీసుకెళ్ళి ఎంటర్‌టైన్‌మెంట్ అది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఒకప్పుడు పెద్దవాళ్ళకి మొబైల్ అంటే చిన్న పిల్లలు యూజ్ చేస్తుంటారే, యూజ్ చేయొద్దు కళ్ళు పాడవుతాయని. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎక్కువ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. మొబైల్ యూజింగ్ ఎప్పుడైతే ఎక్కువైపోతుందో నిద్ర అనేది డిస్టర్బ్ అయిపోతుంది. 9:30, 10 పోన్లేండి ఈ జనరేషన్‌లో 10 గంటలకు పడుకోవడం కుదరట్లేదంటే 10:30 కన్నా అట్‌లీస్ట్ పడుకోవాలి కదా! అది ప్రొలాంగ్ అయ్యి 2, 3 అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. లేట్‌గా లెగుస్తున్నాం ఇప్పుడు. లేట్‌గా లెగడం వల్ల ఏమవుతుంది మోషన్ ప్రాపర్ ఏం చేస్తాం మార్నింగ్ హరీబరీగా వర్క్‌కెళ్ళిపోవాలి కదా! మోషన్‌ని మనం ఏం చేస్తాం ఈవినింగ్ ఎళ్దాంలే, రేపెళ్దాంలే, ఎల్లుండి ఎళ్దాంలే అనుకుంటాం. ఆ పోస్ట్‌పోన్‌మెంట్ ఇక్కడ నిద్ర డిస్టర్బ్ అవ్వడం వల్ల మోషన్‌ని పోస్ట్‌పోన్ చేస్తాం. ఫిజికల్ యాక్టివిటీ జీరో. ఏదో బ్రేక్‌ఫాస్ట్ తిన్నామా, శాండ్‌విచ్‌లు ఏదో తినేస్తాము. అలా ఎళ్ళిపోతాం. ఆ మైదాకు సంబంధించిన ఏదో తినేస్తాం అసల. ఆ హరీబరీలో పిల్లలకు మ్యాగీలు పెట్టేయడం. ఒక నిద్ర డిస్టర్బ్ అవ్వడం వల్ల మోషన్‌ని పోస్ట్‌పోన్ చేస్తాం. ఫుడ్‌ని పోస్ట్‌పోన్ చేస్తాం. డే మొత్తం ఇనాక్టివ్‌గా లెథార్జిక్‌గా ఉంటాం. వర్క్ మీద కూడా ఫోకస్ చేయలేం. దానివల్ల యాంగ్జైటీ, డిప్రెషన్‌లు, స్ట్రెస్‌లు ఇట్ లీడ్స్ టు హైపర్ టెన్షన్, డయాబెటిస్ చూసారా ఒక్క నిద్ర. నేనేమంటానంటే స్లీప్ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి డిస్టర్బ్ ఉంది. పడుకునే ముందు మంచిగా పగలంతా కలిసిపోయి వెళ్తాం మా ఇంటికి. అదే అన్‌కంఫర్టబుల్ డ్రెస్‌లో పడుకునే బదులు మంచి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి చాలామంది అంటారు గోరువెచ్చని నీళ్ళతో చేయాలా, చన్నీళ్ళతో చేయాలా స్నానం అంటారు. డే అంతా యాక్టివ్‌గా ఉండాలంటే చన్నీళ్ళతో స్నానం చేయాలి. నర్వ్స్ చాలా యాక్టివ్‌గా ఉంటాయి అప్పుడు. పడుకునే ముందు రిలాక్స్ అవ్వడానికి వెళ్తున్నాం కాబట్టి గోరువెచ్చని నీళ్ళతో అందులో ఉప్పేసుకోమంటారు కొంతమంది. ఉప్పు పిడికెడు మీరు డిపెండ్స్. నమ్మరేమో అంటే న్యాచురోపతిలో దానికేమి సైంటిఫిక్ బేసిస్ ఉందో లేదో తెలీదు గానీ సో నేనేమంటంటే ఆ ఉప్పుని బాడీ మీద వేసుకునే బదులు బాడీ వేసుకొని స్నానం చేసి వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోండి. ఇంకా నిద్ర బాగొస్తది. పాతకాలంలో బాగా బాడీ పెయిన్స్ వస్తున్నాయంటే ఉప్పేసుకొని వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోరా తగ్గుతది అనేవాళ్ళు. నేనేమంటానంటే ఒకవేళ ఒక్కొక్క డిసీజ్‌కి కొంతమంది ఉప్పేసి వేడి నీళ్ళలో 10 నిమిషాలు కాళ్ళు పెట్టుకున్నారనుకోండి. కాళ్ళు తీసి పక్కన పెట్టిన వెంటనే గురక కంట్రోల్ అవుతది. నిద్ర కూడా బాగొస్తది. కొన్ని కేసెస్‌లో ధనియాలేసుకోమంటుంటాను నేను. ధనియాలు. ధనియాలు అల్టిమేట్ నిద్రొస్తదండి. చాలా ఎక్కడ మంది వెళ్ళి ధనియాలు? సాత్విక్ నేచర్ మన వేడి నీళ్ళలో ఒక వేడి హాఫ్ నీళ్ళు. బకెట్ వేడి నీళ్ళు తీసుకోండి. ఒక 2 స్పూన్ ధనియాలేసుకోండి. 10 నిమిషాలు కాళ్ళు పెట్టుకోండి. పిక్కలు నానేంత వరకు కాళ్ళు పెట్టుకోండి. ఈ మధ్య ఏదో మెగ్నీషియం రాసుకోమని చెప్తున్నారు. డిపెండ్స్ ఇంగా డిఫరెంట్ వచ్చేసాయి. నేనొకటే అంటాను సింపుల్ మెంతులు గానీ, ధనియాలు గానీ, సాల్ట్ గానీ వీటిని వాడండి. దీన్ని వేడి నీళ్ళలో వేసుకొని 10 నిమిషాల తర్వాత దాని బెనిఫిట్ ఒక 1 డే చేసి వదిలేయకుండా ఒక 4-5 డేస్ చేసి దాని కింద కామెంట్ చేయండి. నిద్ర చూడండి అల్టిమేట్ నిద్ర. అండ్ మీ ఇంట్లో వాళ్ళని అడగండి ఒక 15-20 డేస్ ప్రతిరోజు వేడి నీళ్ళలో సాల్ట్ గానీ, ధనియాలు గానీ, మెంతులు గానీ ఒక స్పూన్ ఏసేసుకొని ఏదో ఒకటి మనకి ఏది అవైలబుల్ వేడి నీళ్ళలో కాలు పెట్టి పక్కన జరిపి కొద్దిగా 5 నిమిషాలు మెడిటేషన్ చేసి పడుకోండి. అది చేస్తున్న కొలది హాట్ ఫుడ్ బాత్ నర్వ్ ఎండింగ్స్‌ని స్టిమ్యులేట్ చేస్తది. బాడీ మొత్తం రిలాక్స్ అవుతది. కొద్దిగా కంప్లీట్‌గా ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్ చేసినంత ఫ్రీ అవుతది బాడీ. అలా పడుకుంటే గురక కంట్రోల్ అవుతది.